మన జీవితాల్లో ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. తినడానికి ఒక సమయం ఉంది, పని చేసుకోవడానికి ఒక సమయం ఉంది, మాట్లాడుకోవడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, పెళ్లి చేసుకోవడానికి ఒక సమయం ఉంది, పిల్లల్ని కనడానికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి జీవితంలో ఒక సమయం ఉంది. అయితే ఆ సరి అయిన సమయం, సరి అయిన స్థలం, సరి అయిన పని చెయ్యక మన జీవితాలు ఏమవుతున్నాయో తెలుసా? మూడు బారిన జీవితాలుగా మారిపోతున్నాయి, శాపగ్రస్తమైన జీవితాలుగా మారిపోతున్నాయి. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నా దీవెన పొందుకోలేని జీవితాలుగా మారిపోవడానికి గల కారణం ప్రజలు ఎలా తయారయ్యారంటే సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో, సరైన పని చేయకే. మన జీవితంలో ఈ రోజునండి ఎలా అయిపోయిందో తెలుసా? మంచి సిటీస్ లో ఎలా అయిపోయిందంటే రాత్రులేమో పగలైపోయింది, పగలేమో రాత్రులు అయిపోయింది. రాత్రంతా ఊరంతా తిరిగి తిని తందనాలాడి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చొని యవనస్తులు మరీ ఘోరంగా అయిపోయారు. ఉదయం అంతా నిద్రపోవడం, మంచం మీద దొల్లడం, రాత్రి అయ్యేసరికి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాడు. నిజమే, చాలా మంది ఏ సమయంలో ఏం చేయాలో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక వారికి నచ్చినట్లు జీవించేసి శాపగ్రస్తమైన జీవితాలను కొని తెచ్చుకుంటున్నారు. ఎలేమెలెకు నయోమి ఇద్దరు కూడా ఎక్కడున్నారు? బెత్లెహేంలో దేవుడి సన్నిధిలో రొట్టెలలో సమృద్ధిలో ఉండి అక్కడ కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబుకి వెళ్ళి అక్కడ ఏం చేశారు? అన్యులను వివాహం చేసుకుని భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నారు. వెళ్తే వెళ్ళారు, వెళ్ళి వాళ్ళతో పెళ్లి ఏంటండి, వాళ్ళతో సాంగత్యం ఏంటి, వీళ్ళకి లోకంతో నీకు సాంగత్యం ఏంటి? నువ్వేమో బాప్తిజం తీసుకున్న విశ్వాసివి, నీ ఆచారాలు వేరు, నీ పద్ధతులు వేరు, నువ్వు లోకంతో స్నేహం ఏంటి నీకు? అందుకే ముగ్గురు మగవాళ్ళు చచ్చిపోయారు ఇంట్లో. ఆ శాపాన్ని గ్రహించిన రూతు బెత్లెహేం దేవుడు సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడింది. హల్లెలూయా! సరి అయిన స్థలానికి వచ్చింది, సరైన పని చేయడం ప్రారంభించింది, దేవుని వంశావళిలో చేర్చబడింది. హల్లెలూయా! మన దేవుడు ఎవరు చెప్పండి? ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదపు ఊట. ఆ ఊట దగ్గరికి వచ్చి నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే నువ్వు సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో సరైన పని చేయలే.